శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్య అస్మాల్లోకాదమృతా భవంతి. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్. అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసా న మనుతే ఏనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం నేదం యదిదముపాసతే. యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఎంతో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో శిష్యుడు అడిగిన ప్రశ్నకి శ్రోత్రేణ శ్రోత్రస్య శ్రోత్రం అని జవాబు చెప్పి దాంట్లోనే శిష్యుని యొక్క జిజ్ఞాసలో ఉన్న తీవ్రతని గమనించి పరిష్కార మార్గం కూడా చెప్పి సాధనా విధానం కూడా చెప్పేసింది కేనోపనిషత్తు 2వ మంత్రంలోనే. ఏం సాధన చెప్పారు అంటే అతిముచ్య ధీరాః. ప్రశ్న అడిగినంతటి ధైర్యం నీలో ఇంకా ఉంటే అప్పుడు ఆ ధీరత్వంతో ఆ ధైర్యంతో ఆ ధీరుడివై అతిముచ్య ఈ ఇంద్రియాలను వదిలిపెట్టాయి. ప్రేత్య ఈ ఈ ఈ ఉపాధిని కూడా వదిలిపెట్టేసేటప్పుడు ఇది వేరు అది వేరు. ముందు ఏం చేస్తావు? ఇంద్రియాలను వదిలిపెట్టి జీవన్ముక్తుడుగా ఉండు ప్రారబ్ధం తీరేదాకా. ప్రేచ్ఛ అన్నది నీ చేతుల్లో లేదు, అది ప్రారబ్ధం తీరాలి. అప్పటిదాకా ఎలా ఉంటావు? అతిముచ్య విడిచిపెట్టేసి ఉండు. అంటున్నట్టు తామరాకు మీద నీటి బొట్టల్లే ఉండు. అలా ఉండటము అంటే అర్థం నిరంతరం ఆత్మతత్వంలో మునిగి తేలుతూ ఉండటమే, ఆత్మస్వరూపం అయిపోయి ఉండటమే. అంతేగాని నేను ఆత్మతత్వంలో ఉన్నాను ఈ ద్వైధీభావం పనికిరాదు. ద్వైధీభావానికి ఎప్పుడూ చోట్లేదు. కాబట్టి ఇప్పుడు తర్వాత ప్రేచ్ఛ ఆ సమయం ఆసన్నం అయినప్పుడు నువ్వే బయటికి వెళ్ళిపో. అది నిన్ను బయటికి నెట్టేయటం కాదు, నువ్వే బయటికి వెళ్ళిపోయి అమృతా భవంతి. అద్భుతమైన ఉపదేశం. ఈశావాస్యమిదగుం సర్వం. మొట్టమొదటి అసలు ఉపనిషత్తు ఆ మాట మొదటి మాటలోనే అక్కడ చెప్పేసింది, నువ్వు ఇదంతా ఈశావాస్యంగా చూడవయ్యా, చూస్తే నీకు అసలు ఏమీ ఉండదు, నువ్వు అమృతుడు అయిపోతావు అని మళ్ళీ ఇక్కడ అమృత భవంతి అని మళ్ళీ చెప్తున్నారు. మరి మిగిలిన శ్లోకాలు మంత్రవర్ణాలు దానికి
సపోర్ట్ చేయటానికి, దానికి నిన్ను సిద్ధపరచడానికి, నీలో ఉన్నటువంటి ఆ జిడ్డంతా తొలగించడానికి అది అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు, చెప్పామే కానీ యథైత ధన శిష్యాత్ ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదని ఆయన ఊరినే చెప్పాడు మా ఉపనిషత్ ఋషి. ఇప్పుడు సరే ఇంకో విధంగా చెప్పి చూస్తా అని అనుకుని ఏమంటున్నాడు, యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనంత్వం వేద బ్రహ్మణో రూపం యదస్యత్వం యదస్య దేవేష్వధను మీమాంస్యమేవతే మన్యే విదితం అని ఇంకొక మంత్రవర్ణంలో ఋషి చెప్పదలుచుకున్నది చెప్తున్నాడు. యది మన్యసే సువేదేతి, నాకు బాగా తెలిసిన నువ్వు అనుకున్నట్లయితే దహరమేవా, అది చాలా స్వల్పమే. దానికి కారణాలు భగవత్పాదులు వారు మనకి చెప్తారు. నీ ఆధ్యాత్మికంగానే కాదు, ఆధిదైవికంగా కూడా నువ్వు అనుకున్నది స్వల్పమే అని చెప్పేసరికి శిష్యుడు ఏం చేశాట, ఏకాంతంగా కూర్చుని గురువుగారు చెప్పినటువంటి సాధన సామగ్రి అంతా సమకూర్చుకుని అతిముచ్య ఆ ఉపదేశం శిష్యుడు మనసులో పనిచేస్తుంది. మనకి ఉపనిషత్తు యొక్క అర్థం ఏమిటో సూటిగా తెలుసుకోవటమే కావాలి తప్ప అన్య విషయాల మీద మనకి ఎందుకు, ఏమిటి ప్రయోజనం? అవి తెలుసుకున్నా చెప్పుకోకపోయినా ఒకటే, ఏం ప్రయోజనం లేదు. మనకు కావాల్సిందల్లా ఉపనిషత్తు అర్థం ఏమిటిది, సాధన సాధన సాధన, అదే ప్రధానం. అందుకని శిష్యుడు ఏం చేశాట, చక్కగా కూర్చుని చెప్తాడు. భగవత్పాదులు వారి తర్వాత చెప్పారు కూడా ఆ సంగతి. కూర్చొని చేశాడు. చేస్తే అప్పుడు ఆయనకి తెలిసింది. ఎలా తెలిసింది? తాను తన ఆత్మస్వరూపంగా తానుగా ఉంటూ తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలా. అది 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 ఇంపాసిబుల్, అది జరిగేది కాదు. అది కూడదని చెప్పటానికే ఇంత ప్రయాసపడుతోంది ఉపనిషత్తు. నేనుగా ఉంటూ నా స్వరూపాన్ని తెలుసుకుంటానండి, ఏ తప్పే ఉంది దాంట్లో? ఎన్నో సందేహాలు వచ్చాయి, ఇప్పుడు వస్తాయి కూడా. అది కాదు మరి ఎలాగా? అది నువ్వైపోతే ఇంకో చెప్పడానికి నువ్వెక్కడుంటావు, మేమెక్కడుంటాం. అది అంతవరకే తీసుకొచ్చి చెప్తారు. అది చెప్పాలి ఇప్పుడు. అది చెప్పడం కోసం శంకర భగవత్పాదులు ఏం చేశారంటే మొట్టమొదట ఒక ఇది కూడా చెప్పారు. ఏమిటది? అవతారికి కూడా ఇచ్చాడు. యది మన్యసే సువేద ఇది శిష్యబుద్ధి విచారణ గృహీత స్థిరతాయై. ఆ చెప్పిన దానిని తెలుసుకున్న దానిని స్థిరంగా ఉంచుకోవటం కోసమే శిష్యబుద్ధి విచారణ. శిష్యబుద్ధిని పటిష్టపరచడం కోసం ఒక్కసారి ఆ శిష్యుడి యొక్క బుద్ధిని కుదిపి చూశారు. ఏ మాట అనేసరికి అని ఉలిక్కి పడ్డాడనమాట. యది మన్యసే సువేదేతి అని. అది విదిత అవిదితాభ్యాం నివర్త్య బుద్ధిం భగవత్పాదులు చెప్తున్నారు. శిష్యుడు యొక్క బుద్ధిని విదిత అవిదితాల నుంచి రెండింటి నుంచి కూడా నివర్త్య పక్కకు తోసిపారేసి శిష్యస్య బుద్ధిం స్వాత్మని అవస్థాప్య. ఆ శిష్యుడు తన మనస్సులో తాను దానిని తన స్వరూపంలోనే తన బుద్ధిని ఉంచుకునేటట్లు స్థిరంగా ఉండేటట్లుగా చేసి తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకో ఇది అని చెప్తూ ఉపదేశం చేస్తూ స్వరాజ్యే ఆత్మైక స్థితిలో అభిషిత్య నువ్వు ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉంటే నీకు ఇంకొకటే ఉంది, ఏమీ లేదు, నువ్వే అసలు నువ్వు అనేది కూడా లేదు. అది అభిషిత్య. స్వరాజ్య స్థితి అంటే అది మోక్షం అని అర్థం. స్వరాట్ కదా ఆయన. జన్మాద్యస్య యతోన్వయాద్ యతరతశ్చార్థేష్వభిజ్ఞ స్వరాట్. స్వరాట్ ఎవరైనా స్వరాట్టే. ఆ స్థితి పొందితే నేనే స్వరాట్. అది అంతే తప్ప అక్కడ నేనంటే ఈ పరిమితమైన నేను ఎలా అవుతాను, ఈ సందేహాలు మనకి రావు. స్వరాజ్యే ప్రతిష్ఠిత్య అభిషిత్య ఉపాస్య ప్రతిషేధన. నువ్వేదో ఉపాసిస్తున్నావు చూడు, అది కాదు అని ప్రతిషేధన చేసి అధాస్య బుద్ధిం విచాలయతి. శిష్యుడి యొక్క బుద్ధిని కుదిపేసింది. ఎలా కుదిపిందండి? కథం ఎలా కుదిపిందండి అంటే వినండి, శృణుత వినండి. ఇప్పుడు వాక్య భాష్యం చెప్తున్నారు.
శంకర భగవత్పాదులు. యది మన్యసే సువేద అహం బ్రహ్మ, నేను బ్రహ్మని బాగా తెలుసుకున్నాను అని గనక నువ్వు బాగా అని నువ్వు గనక అనుకున్నట్లయితే, ఇది త్వం అని నువ్వు అనుకున్నట్లయితే, అల్పం ఏవ బ్రహ్మణో రూపం వేద్ధత్వం, నువ్వు ఆ బ్రహ్మ యొక్క స్వల్ప రూపాన్నే తెలుసుకున్నావు తప్ప పూర్తిగా తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు. ఇది అని నూనం నిశ్చితం మన్యతే ఇది ఆచార్య, ఆచార్యులు వారు ఆ మాట అనుకున్నారు. నూనం నిశ్చితం, తప్పనిసరిగా, ఇది ఇందులో తిరుగులేదు అన్నారు. సా పునః విచారణ కిమర్థ, మరి శిష్యుడు తనలో తెలుసుకున్నటువంటి ఆ విధంగా శిష్యుడిని విచలితుడిని చేయటం కోసం ఎందుకండి అలా చేయటం అంటే, ఇది ఉచ్యతే, చెప్తాం శిష్యుడి బుద్ధిని ఎందుకు విచలింపజేయాలో దానికి కారణం చెప్తాం మేము. పూర్వగృహీత వస్తుని బుద్ధే స్థిరతాయై, అంటే ఇంతకు పూర్వం తెలుసుకున్న తత్వంలో శిష్యుని యొక్క బుద్ధి స్థిరంగా ఉండటం కోసం, స్థిరతాయై తెలుసుకున్నారని అది నిలుపుట కొరకే. అయితే దేవతల్లో నేను తెలుసుకున్నానండి అని ఎవరైనా అన్నట్లయితే, ఆ దేవతలకు కూడా తెలిసిన బ్రహ్మ యొక్క రూపం నిశ్చితంగా స్వల్పమే. అదే చెప్తున్నారు, దేవేషు అపి సువేదాహం ఇది మన్యతే యః, ఎవడైతే నేను దేవతల్లో తెలుసుకున్నానండి అధిదైవికంగా నేను కనుక, నేను ఉపాసించే దేవతా విధానంలో నేను పరమాత్మ యొక్క తత్వాన్ని, ఎందుకని పరమాత్మ తత్వం దేవతల్లో ప్రతిఫలిస్తోందని కదా చెప్పారు, అంతటా ఉందని కదా చెప్పారు, సర్వంలోనూ ఉందని కదా చెప్పారు. ఉపాసకుడు ఏం చేస్తున్నాడు, చాలా తేలిగ్గా అవుతుంది, బుద్ధి ఏకాగ్రం అవుతుంది అనే ఉద్దేశంతో ఉపాసన అక్కడ వచ్చింది, అందుకొచ్చింది. అంతటా ఉన్న దానిని తాను నిరంతరం భావించుకుంటే సరిపోతుంది, కానీ అందుకు శక్తి చాలటం లేదు శిష్యుడికి. ఏం చేయాలి, ఒక ఉపాస్య దైవతాన్ని పెట్టుకొని ఆ దైవతంలో పరమాత్మ శక్తిని ధ్యానిస్తున్నాడు. ఉదాహరణకి గాయత్రి ఉపాసన ఉన్నది, అస్మదాదులంతా చేసేది అదే గాయత్రి ఉపాసన. సూర్య భగవానుడిలో ఆ గాయత్రి మాత అంటే పరమాత్మ యొక్క శక్తి అంటే ఆత్మతత్వం ఉన్నది అని సూర్యుడిని ఉపాసించటం, గాయత్రి మంత్రాన్ని ఉపాసించటం. ఇక్కడ ఏమంటున్నారు, దేవేష్వపి సువేదాహం ఇది మన్యతే, ఎవడైతే దేవతల్లో నేను తెలుసుకున్నానండి అని అంటాడో, సహాపి అస్య బ్రహ్మణో రూపం దహరం ఏవ వేత్తి నూనం, అది కూడా స్వల్పమే. ఉత్తమోత్తమ మార్గమే, మధ్యలో మీడియేటర్స్ అక్కర్లేదండి, అగ్ని అక్కర్లేదు, ఉపాస్య దైవతాలు అక్కర్లేదు, ఎవ్వరూ అక్కర్లేదు, నేనే నాకు నేనే, ఇంకా మధ్యలో ఎవరూ లేరు. అమ్మ నేనున్నా కదండి, ఆ నేను పనికిరాని నేను, అది తీసేయి, నాది అనుకున్న నేను కాదు, అది సరియైన ఉత్తమమైన మార్గం. ఇది ఎందుకని అంటే అవిషయత్వాత్ కస్యచిత్ బ్రహ్మణ, బ్రహ్మ దేనికి విషయం కాదు. నువ్వు దేవతల్లో తెలుసుకున్నా అది విషయం అయిపోతుంది, మరి అగ్ని ద్వారా తెలుసుకున్నా అది విషయం అయిపోతుంది, త్రిపుటి వచ్చి పడుతుంది. చేసేవాడు చెయ్యబడేది మధ్యలో చేయటం, ఈ త్రిపుటి ఉన్నంతకాలం ద్వైతమే. ఇంకా ఏమంటున్నారు ఇప్పుడు ఏం చెప్పారు ఆయన అంటే, పదభాష్యం కంటే వాక్య భాష్యంలో ఏం చెప్పారు, సూటిగా స్పష్టంగా ఏమని చెప్తున్నారు, యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం యదిత్వం బ్రహ్మణో వేద్ద రూపం, బ్రహ్మ యొక్క రూపాన్ని నువ్వు గనక తెలుసుకున్నట్లు అయితే, యదిత్వం బ్రహ్మణో వేద్ద రూపం, ఆ బ్రహ్మ యొక్క రూపాన్ని నువ్వు తెలుసుకున్నానని అనుకుంటున్నావే, దానికి ఏం చెప్పారు అంటే, దేవేష్వపి, దేవతల్లో కూడా అది మీమాంస్యమేవా అని స్పష్టంగా అక్కడికి నిర్ధారించి ఖండించి చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, అథవా అలా కాకపోతే అదే చెప్తున్నారు, అథవా ఇంకో మాట ఏంటంటే, లేదా అల్పం ఏవాస్య ఆధ్యాత్మికం మనుష్యేషు దేవేషు చ ఆదిదైవికం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా నాలోనే తెలుసుకుంటానండి, నువ్వు తెలుసుకో,
తెలుసుకోవద్దని మేము అనం. కానీ నువ్వు అనుకోవటంలో ఒక లోపం ఉందయ్యా. ఏమిటి అంటే, నేను నాది నాది అనుకుంటూనే ఓ పక్కనే మరొక పక్కన ఇది నేను తెలుసుకుంటాను అంటే రెండు ఒకే ఘాటన కట్టడానికి పనికి రావు. అలాగే ఇంకొక ఆయన ఏమన్నాడు, నేను ఉపాస్య దైవంలో తెలుసుకుంటానండి, పోనీ మీరు నాలో పనికిరాదు అంటున్నారు కాబట్టి అది పనికిరాదన్నాడు. ఎంత అది అందుకని ఎది మన్యసే, ఎది అంటే ఆయనకి బాగా డౌట్ ఉంది లోపల. ఈ శిష్యుడు ఎంత బాగా చెప్తున్నా కూడా నాకు అర్థమైంది అంటున్నాడంటే ఆయనకు అనుమానం వచ్చి ఆ అనుమానం కూకటి వేళ్లతో సహా అతని యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు గురువుగారు. అథవా అల్పమేవాస్య ఆధ్యాత్మికం మనుష్యేషు, మనుష్యుల్లో ఆధ్యాత్మికం, దేవేషు చ ఆధిదైవికం, దేవతల్లో ఆధిదైవికం అయిన బ్రహ్మణో రూపం యతు తతు విధి తతు ఇది సంబంధ, అది సంబంధం, అది అల్పమేవ అంటాడు. అధా ను ఇది హేతు మీమాంసాయ. అక్కడ మంత్రవర్ణంలో ఏం చెప్పారు అంటే, యది మన్యసే సువేదేతి దహరమేవే అపి నూనం త్వం వేద్ధ బ్రహ్మణు రూపం యదస్యత్వం యదస్య దేవేషు అధను మీమాంస్యమేవ. వాక్య భాష్యం కదా, అక్కడికి వెళ్ళిపోయింది. అధను అంటే అర్థం ఏమిటి? హేతు మీమాంసాయా, అదే మీమాంసకి హేతువు. ఇక్కడ మీమాంస అంటే అవునా కాదా అని బాగా దాన్ని తర్కించి ఆలోచించాలి. దానికి కారణం అదే, ఆ స్వల్పత్వమే. అధను యస్మాత్ దహరం ఏవ సువిదితం బ్రహ్మణో రూపము. నువ్వు ఎందుకని అంటే, ఏ కారణం అయితే నీకు బ్రహ్మరూపం తెలిసిందే, దహరమేవా చాలా అల్పమే అని చెప్పామో, దేనికంటే కూడా విదితాభ్యాం బ్రహ్మణో రూపం సువిదితం బ్రహ్మణో రూపం అన్యదేవ తద్విదితాత్ ఇది ఉక్తత్వాత్. నువ్వు తెలిసింది అంటున్నావు. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. శిష్యుడు ఏమంటున్నాడు? నాకు తెలిసింది తెలుసు అంటున్నాడు. తెలిసింది బ్రహ్మ కాదు, అన్యదేవత ద్విదితాత్. ఆ మాట అంత స్ట్రాంగ్గా అక్కడ ముందు అందుకే చెప్పింది. ముందు మేము ఈ మాట చెప్పలా, ఎది మన్యసే సువేద అని మేము చెప్పలా. ముందు ఆ మాట చెప్పే దాని యొక్క రిజల్ట్ని ఒకసారి నీ ముఖంలో పరీక్షించి ఇప్పుడు ఈ మాట చెబుతున్నాం. ఇది ఒక్కటే విషయం అర్థం చేసుకోవాల్సింది. అన్నింటినీ విడిచిపెట్టిన తర్వాత ఏదైతే ఉంటుందో అదే అది అని చెప్పుకోవాలి. అది సువేద ఇది చ మన్యసే అతః అల్పం ఏవ వేద్ధత్వం బ్రహ్మణో రూపం యస్మాత్ అధను తస్మాత్ మీమాంస్యమేవ అద్య అపితే బ్రతే తవ బ్రహ్మ విచార్యం ఏవ యావత్ విదిత ప్రతిషేధార్థాగమానుభవ. విదితాల యొక్క ప్రతిషేధాన్ని చేయటం విదిత అవిదితాల కంటే అది అధికమైనది, అతీతమైంది అనే విషయం నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటే నీకు అంత బాగా బ్రహ్మతత్వం తెలుస్తుంది అని అర్థం. మళ్ళీ అక్కడ తెలుస్తుంది అనే మాట కూడా ఇంకా ఏం చేస్తారు? ఎంత వేద ఋషులైనా వాళ్ళు కూడా ఒక విషయం మనం గమనించాలి. ఏమిటి? ఉన్నది ద్వైతంలో, చెప్పేది ద్వైతంలో, ద్వైతం పనికిరాదు. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి. లోకం ఉన్నది ద్వైతంలో, గురువు వేదం చెప్పేది కూడా ద్వైతం. అందుకనే ఈ వేదాన్ని కూడా ముండకోపనిషత్తు తీసి చక్కగా పక్కన పెట్టింది. అక్కడ ఆ కారణం, అద్భుతమైన కారణం ఉంది. అది తర్వాత తెలుసుకుంటాం మనం. కాబట్టి విదిత ప్రతిషేధార్థాగమ అనుభవ అంతవరకు కూడా నువ్వేం చేయాలి అంటే దాన్ని గురించి విదితాలని గురించి నువ్వు చక్కగా భావన చేస్తూ ఉండు. మన్యే విదితం ఇది శిష్యస్య మీమాంస అనంతర ఉక్తి. అంటే మన్యే విదితం అని మీమాంస అనంతరం ఎప్పుడు చెప్తున్నాడు? ఆఖరిలో చెప్పాడు. మన్యే విదితం అన్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడండి అంటే మీమాంస అనంతరం. మీమాంస అంటే దాన్ని అవునా కాదా తర్కించిన తర్వాత ఆ శిష్యుడు ఒక నిర్ణయానికి వచ్చి ఏమంటున్నాడు? మన్యే విదితం అన్నాడు. ఇది మూలంలో మాట. మన్యే విదితం అనేది మూలంలో మాట.
అని శిష్యస్య మీమాంస అనంతర ఉక్తి అని చెప్పి భగవత్పాదులు దాన్ని గురించి వివరిస్తున్నారు. ప్రత్యయత్రయ సంగతే మన్యే విదితం అనే ఆఖరి మాటను వివరిస్తున్నారు భగవత్పాదులు. శిష్యస్య ఆ వచనం ఎప్పటిదండి అంటే మీమాంస అనంతరం అది జరిగింది. సరే, ఎందుకని వివరిస్తున్నారు? ప్రత్యయత్రయ సంగతే మూడు ప్రత్యయాలు, మూడు జ్ఞానాలు ఏకమైనప్పుడు మాత్రమే ఆ విధంగా శిష్యుడు పలకగలుగుతాడు. సంగతి ఏకమైనప్పుడు. ఎందుకంటే మూడు జ్ఞానాలు, మూడు ప్రత్యయాలు శిష్యుల్లో ఏకమయ్యి, ఈ విషయం ఇంతకుముందు పదభాష్యంలో చెప్పలేదు గురువుగారు, ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఆ విషయాలు అంతవరకు చెప్పాలి, వాటిని మనం మననం చేసుకోవాలి. ఇక్కడ వివరంగా ఇంకా అధికంగా చెప్పాలి. నువ్వు ఎంత తెలుసుకుంటే ఆ తెలుసుకున్న దానికి తగ్గట్టుగా ఇంకా గురువుగారు చెప్తూనే ఉంటాడు. ఆయన అనుభవంలో నుంచి వెతికి పట్టుకొచ్చి లాక్కొచ్చి శిష్యుడికి బోధిస్తాడు. ఎప్పుడూ శిష్యుడు తాను చెప్పింది బాగా చెప్పినట్టుగా తెలుసుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు గురువు శిష్య లేదు, అక్కడ ఉన్నది ఒకటే విషయం. ఆ విషయమే ఇద్దరి మధ్యలో బాగా ఏమవుతుంది అంటే నిధిధ్యాసన రూపకంగా ఆ ఇద్దరు చేసినట్లు అవుతుంది. అక్కడ పరబ్రహ్మతత్వం ప్రత్యక్షమై విరాజిల్లుతుంది అని మనం ఆత్మానుభవంతో చెప్పుకోవచ్చు. ప్రత్యయత్రయ సంగతే ఏమిటండి అంటే సమ్యక్ వస్తు నిశ్చయాయ విచాలిత శిష్య ఆచార్యేణ. ఆచార్యుల వారు ఏం చేశాడు? సమ్యక్ జ్ఞానాన్ని ఈ శిష్యుడికి నేర్పాలనేటటువంటి ఉద్దేశంతో శిష్యుని బుద్ధిని ఒక్కసారి విచలితం చేశాడుగా. అలా చేస్తే ఉక్తః ఏకాంతే సమాహితో భూత్వా, ఈ శిష్యుడు వెళ్ళి ఏం చేశాడు? ఏకాంతంలో కూర్చుని సమాహిత భూత్వా అంటే బాగా ఏకాగ్రమైనటువంటి బుద్ధిని కల్పించుకొని విచార్య యథోక్తం ఆగమ ఆచార్య అనుభవ ప్రత్యయస్య, అది మూడు విధాల్ని కలగలిపి అర్థం చేసుకున్నాడు ఆయన శిష్యుడు. ఏమిటవి? యథోక్తం విచార్య, ఆ ఆగమ అంటే శాస్త్రం, ఆగమ ఆచార్య అనుభవం, గురువుగారి బోధ, తర్వాత ఆత్మానుభవం. ఆగమ ఆచార్య ఆత్మానుభవ ప్రత్యయస్య ఏక విషయత్వేన, మూడింటిని సమాహారపరుచుకొని ఏకత్వం చేసుకొని ఏకీకృతం చేసుకొని మూడు ఒకటే అయిపోయేటట్లుగా వాటిని భావన చేసి సంగత్యర్థం వాటిని సంగతి చేసుకున్నాడు, తనలో తాను అవగాహన చేసుకున్నాడు. ఏవం హి సుపరినిష్ఠిత విద్యా సఫలా స్యాత్, ఈ విధంగా సుపరినిష్ఠితమైన విద్యయే, ఏ విధంగా? జ్ఞానత్రయ సమ్మేళనాత్మకంగా నువ్వు సొంతం చేసుకున్న ఆ విద్యయే, అది సుపరినిష్ఠిత విద్య సఫలా స్యాత్, అది నీకు సఫలత్వాన్ని ఇస్తుంది. నా అనిశ్చిత, ఇక అవునా కాదా, ఇదా అదా, దేని దారి దానికి, అది కాసేపు ఇది కాసేపు అనేటటువంటి ఇది ప్రాథమిక దశ, ఎవ్వరికైనా తప్పదు ఇది. ఈ దశను కూడా పరిపక్వత పొంది దాటిపోవాలి. అది ఎక్కడ ఏ రెండింటికి మధ్యలో ఉంది? అతిముచ్యకి ప్రేచ్యకి మధ్యలో చేయవలసింది ఇదే. మనం అతిముచ్య అన్నదాన్ని కొంచెం ఆచరణలో పెట్టాలి. ఎంతవరకు పెట్టాలి? పర్ఫెక్ట్గా అయ్యేదాకా పెట్టాలి. ఎప్పుడవుతుంది? ప్రేచ్ఛ, ఇంకా అది ఆ తర్వాత నీకు ఒక సెకండ్ కూడా ఉండదు. అది ఇది న్యాయ, ఇది భవతి. మన్యే విదితం ఇది పరినిష్ఠిత నిశ్చిత విజ్ఞాన ప్రతిపత్తి హేతుక్తే. ఈ విధంగా ఆ మూడు ఏకత్వాన్ని ఈ వాక్యంలో ప్రతిష్ఠించారు శంకర భగవత్పాదులు. ఈ విధంగా మనం ఈ రెండవ అధ్యాయం రెండవ ఖండంలో మొదటి మంత్రం యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం త్వం వేద్ధ బ్రహ్మణో రూపం యదస్య దేవేషు, యదస్యత్వం అంటే ఆధ్యాత్మికం, యదస్య దేవేషు అధిదైవికం, అధ ను మీమాంస్యమేవా, అది తర్కించాల్సిందే, దాని గురించి ఆలోచించాల్సిందే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పేసరికి అప్పుడు శిష్యుడు గురువు యొక్క అంటే రెండో మంత్రం ఇప్పుడు
శ్రోత్రస్య శ్రోత్రం అనే మంత్రాన్ని చెప్పి దాని అర్థాన్ని తర్వాత వచ్చిన విదితాల్ అనే దాంట్లో గట్టిపరిచి ఆ తర్వాత 4 మంత్రాల్లో అదే అర్థాన్ని చెప్పి మళ్ళీ ఇంకొకసారి చెప్పాలని ఎంత సాధకుల మీద ఎంత ప్రేమాభిమానాలు ఉపనిషత్తుకి. ఇప్పుడు ఈ యది మన్యసే సువేద ఈ మంత్రవర్ణాన్ని కూడా చెప్పేసరికి ఆ శిష్యుడు ఇప్పుడు ఏం చేశాడు, ఆగమ, ఆచార్య, ఆత్మానుభవ ఈ 3 పద్ధతుల్ని ఆయన శిష్యుడు సమాహారం చేసుకుని ఆకలించుకొని నిధిధ్యాసనలో ఎంతకాలం ఉన్నాడు, ఎంతవరకు ఉన్నాడు, ఎంతసేపు ఉన్నాడు ఆ మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ఏమన్నాడు, మన్యే విదితం అన్నాడు. అది ఇప్పుడు ఏంటి, మన్యే విదితం అనేది ఫలితం. అది ఆ ఫలితాన్ని మనం చిక్కించుకోవాలి, అది మనం రాబట్టుకోవాలి. మన లక్ష్యం అది మన్యే విదితం. ఆ లక్ష్యం చేరుకోవడానికి దారేది, మొదటి నుంచి కూడా ప్రశ్న దగ్గర నుంచి అక్కడి దాకా. ఎక్కడి దాకా అంటే మీమాంస్యమేవతే వరకు. ఇప్పుడు మనం సాధించాల్సిందేమిటి, మన్యే విదితం. అది శిష్యుడు అంటున్నాడు అంటే మనం అంటున్నామని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, తర్వాత మంత్రవర్ణంలోకి వస్తున్నారు. ఏమని, నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. ఇంకొక అద్భుతమైన మంత్రవర్ణం మనకి వచ్చింది. ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకుంటే మనం కృతార్థులం అయినట్టే. ఇది అర్థం కాకపోవటం అనేది ఉండదు. అయితే కొంచెం మొదట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే ఉండొచ్చును, అది కూడా పెద్దగా ఉండేది కాదు. మనం కొంచెం తీవ్రమైనటువంటి సునిశ్చితమైన ఏకాగ్రమైన బుద్ధితో అర్థం చేసుకుంటే తేలిగ్గా తెలిసిపోతుంది. తెలిసిపోతే ఎంతో ఆనందం. ఏమిటి అంటే దానికి ఉపోద్ఘాతం చెప్తున్నారు పదభాష్యానికి భగవత్పాదులు. పరినిష్ఠితం సఫలం విజ్ఞానం ప్రతిజానీతే ఆచార్య ఆత్మనిశ్చయయో తుల్యతాయై. ఆచార్యుని వస్తునిశ్చయంతో ఆత్మనిశ్చయయో తన యొక్క ఆత్మానుభవంతో సమానమే. అయ్యా మీరు చెప్పింది నాకు అనుభవంలోకి వచ్చింది అని నిరూపించడం కోసమట. ఎంత అద్భుతమైన విషయం ఇది, చాలా సూక్ష్మమైన విషయం. ఇది గురువు గారు చెప్పకపోతే మనకు తెలీదు. ఏమంటున్నాడు, పరినిష్ఠితం సఫలం విజ్ఞానం ప్రతిజానీతే ఆచార్య ఆత్మనిశ్చయయో తుల్యతాయే. ఆచార్యుడు చెప్పిన దాన్ని తాను అనుకున్న దాన్ని సమానం కావటం కోసం, ఆ తుల్యత్వం కోసం ఆయన ఆ విజ్ఞానాన్ని ప్రతిజానీతే తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే యస్మాత్ హేతుం ఎందుకంటే విజ్ఞానం సునిశ్చితం అనటానికి హేతువేమిటి, సునిశ్చితం చేసుకుని చెప్తున్నాడు కదా, దానికి హేతువేమిటో ఎప్పుడు చెప్తున్నారు. నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. ఇప్పుడు మంత్రవర్ణం చెప్తున్నారు. నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేదచ. అంటే నాహం మన్యేసు వేదేతి. అంతకుముందు గురువుగారు ఏమన్నారు, యది మన్యసే సువేదేతి దభ్రమేవా అపి నూనం అన్నారు కదా. నాకు బాగా తెలుసును అని నువ్వు అనుకున్నావు అంటే నీకేమీ తెలియలేదనే అర్థం అని చెప్పాడు కదా ఆయన. దానికి అనుగుణంగానే శిష్యుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, బాగా తెలుసుకున్నాను అని నేను తలపోయటం లేదు. నా అహం మన్యే, నేను అనుకోను. ఏమని, సువేదేతి, నేను బాగా తెలుసుకున్నాను అని నేను అనుకోవట్లా. బాగానే ఉంది. మరి నవేదేతి అంటే బాగా తెలుసుకోలేదంటావా, తెలుసుకోలేదని కూడా తెలియలేదని కూడా నేను తలపోయటలేదు. వేదచ, తెలుసుకున్నాను. 3 మాటలు చెప్తున్నాడు. నేను బాగా తెలుసుకున్నాను అని నిశ్చితంగా అనడం లేదు, తెలియలేదని అనడం లేదు, తెలుసుకున్నాను.
నాహం మన్యే సువేదేతి, నోన వేదేతి, తెలియలేదు అని కూడా నేను అనుకోవట్లేదు. వేదచ, నేను తెలుసుకున్నాను. అది ఆ నిశ్చిత జ్ఞానం, అది ఆత్మ ప్రత్యయం అంటారు. అది లేకపోతే నిత్యము శంకావహ స్థితిలో ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. యోనస్తద్వేద, తెలుసుకొనలేదు కూడా, నా వేదేతి వేదచ, తెలుసుకోలేదు తెలుసుకున్నాను అన్నాడు. తెలుసుకోలేదు కూడా అని యోనస్తద్వేద తద్వేద, నేను తెలుసుకోలేదు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అతడే తెలిసినవాడు. మాలో అలా అనుకునేవాడు మాలో అలా అనుకునేవాడు ఎవడైనా ఉంటే అతడే తెలిసినవాడు. చాలా తేలికే ఇందులో. నేను తెలుసును అని అనుకోవటం లేదు. ఇది ఖచ్చితమైన విధానం. మా మనస్థితి ఉండవలసిన విధానం. నాకు తెలుసును అని పూర్తిగా నేను అనుకోవటం లేదు. అలా కానీ తెలియదని కానీ తెలుసుకోలేనని కానీ నేను అనుకోవటం లేదు. నాకు తెలుసును తెలియదు కూడా. ఈ విధంగా ఎవరైతే శిష్యుల్లో అనుకుంటాడో అతడే తెలిసినవాడు. గురువుగారు ఏం చెప్పాడు? ఎది మన్యసే సువేదైతే, నీకు బాగా తెలిసిన నువ్వు అనుకుంటే నీకు తెలిసింది స్వల్పమే. నాకు తెలియదని నువ్వు అనుకో. అలా తెలియదని అనుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం కాదు. తెలియదని చెప్తే తెలుసునని ఎదటివాడు అనుకుంటాడని అర్థం కాదు. అది ఆత్మవంచన. అది ఆ పద్ధతి ఇక్కడ లేదు అసలు. అందుకని అంటే అర్థం ఏంటనమాట, నేను ఇప్పుడు ఇందులో ఈ చర్చ మొదలు ఎది మన్యసే సువేద అనే శ్లోకం కానీ, నాహం మన్యే సువేద అనే ఈ శ్లోకం కానీ, అది ప్రశ్న, ఇది జవాబు. ఎది మన్యసే సువేద, నాహం మన్యే సువేద, అది ఆ శ్లోకం కానీ ఈ శ్లోకం కానీ కూడా ఏంటంటే నేను తెలుసుకున్నాను అన్న ఆ భావన తప్పు. అప్పుడు ఏమవుతుంది? నేను తెలుసుకునేవాడు తెలుసుకోబడేదే అవుతుంది. ఒకే ఒక్క మాట చెప్తున్నారు భగవత్పాదులు, ఆ బ్రహ్మ పదార్థం విషయం కాదు, కర్మ కాదు, తెలుసుకోబడేది కాదు, అదే తెలుసుకునేది. మరి ఎలాగా? నువ్వే ఆలోచించుకో. అంటే మార్గం అది అయిపోవటమే. అంటే అర్థం నాది అనేదాన్ని పోగొట్టుకోవటమే. నాది అనేది పోగొట్టుకుని ఎంత పరిశుభ్రంగా నువ్వు పోగొట్టుకోగలిగితే అంత అది అయిపోతాం. అదే చెప్తున్నాడు ఇప్పుడు. నాహం మన్యే సువేదేతి నయేవా అహం మన్యే సువేద బ్రహ్మ ఇది. నేను బ్రహ్మని బాగా తెలుసుకున్నాను నేను ఏమాత్రం అనుకోవటం లేదు. నయేవ తరిగి ఏ విదితం త్వయా బ్రహ్మ ఇది ఉక్తే, అయితే బ్రహ్మ నీకు తెలియలేదు అని మేము అన్నామనుకో, అప్పుడు శిష్యుడు ఏమంటాడు? లేదు, నేను తెలుసుకోలేదు అనేది లేదు. నేను తెలుసుకున్నాను కూడా, వేదచ, తెలుసుకున్నాను కూడా. నోన వేదేతి వేదచ అంటే అని వేదచ అనే శబ్దాన్ని ప్రయోగించటం వలన నేను తెలుసుకోలేదు కూడా అనే అర్థాన్ని ఇస్తున్నది. అదే చెప్తున్నాడు. నాహం మన్యే సువేదేతి నయేవ అహం మన్యే సువేద బ్రహ్మ ఇది నయేవ తరిగి విదితం త్వయా బ్రహ్మ ఇది ఉక్తే, నువ్వు బాగా తెలుసుకోలేకపోయావు అని అనేసరికి నోన వేద ఇది వేదచ, వేదచ ఇది శబ్దాత్ న వేదచ, తెలుసుకున్నాను అంట మూలాన్ని తెలుసుకోలేదు అని కూడా అర్థం వచ్చింది. నన్ను విప్రతిషిద్ధం నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ ఇది. ఏమంటే ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే బాగా తెలుసుకున్నాను బాగా తెలుసుకోలేదు అనేది విరుద్ధంగా ఉన్నది కదా. అంటే యదిన మన్యసే సువేదేతి కథం మన్యసే వేదచ ఇది. ఇది బాగా విరుద్ధంగా ఉంది కదా. బాగా తెలుసుకున్నాను అని నువ్వు అనుకుంటే తెలియలేదు అని ఎందుకు అనుకుంటావు? బాగా తెలుసుకున్నాను అనుకున్నావుగా, ఇంకా అంతా అలాగే ఊరుకో. తెలియలేదు అని కూడా బాగా తెలుసుకున్నాను అనుకోవట్లేదు అనుకో, నువ్వు బాగా తెలుసు అని ఎలా అనుకుంటావు? ఇది విరుద్ధంగా లేదా? అంటే అలా కాదు. నేను నిశ్చయంగా తెలుసుకున్నాను అని నువ్వు అనుకున్నావు అనుకో, బాగా తెలుసుకున్నాను అని నేను తలపోయట్లేదు అని ఎలా చెప్తావు? నేను తెలుసుకున్నాను అని అనుకోవటం లేదు అంటే మరి తెలుసుకున్నానని ఎందుకు అంటున్నావు?
నేను తెలుసుకున్నాను అని అంటున్నావు అంటే నేను తెలుసుకోలేదని ఎందుకు అంటున్నావు? ఇదే చెప్తున్నారు. యది మన్యసే సువేదేతి కథం మన్యసే వేదచాయితి అధమన్యసే వేద ఏవేతి కథం న మన్యసే సువేదయేతి అధమన్యసే వేద ఏవేతి కథం మన్యసే సువేదయేతి ఏకం వస్తు ఏన జ్ఞాయతే తేన ఏవ తతు వస్తు నా సువిజ్ఞాయతే ఇది ఒకే వస్తువు నాకు తెలుసు, నాకు సరిగ్గా తెలియలేదు. ఒకే వస్తువు, ఇది తెలిసింది బాగా, అది తెలియలేదు. అది లోకంలో ఉండే విషయమే, కానీ నాకు ఇది తెలియట్లేదు, ఇదే తెలుసును. ఇది ఎలా ప్రతిషిద్ధం సంశయ విపర్యయౌ వర్జయిత్వ అని అంటే నచ బ్రహ్మ సంశయితత్వేన జ్ఞేయం. అది సంశయంగా ఉంటే బ్రహ్మ తెలిసినది కాదు కదా. విపరీతత్వేనవా, విపరీతంగా అది రెండూ ఉన్నాయి అనటం వల్ల కూడా తెలిసేది కాదు, సంశయంగా ఉన్నది అనటం వల్ల కూడా తెలిసేది కాదు. సంశయ విపర్యయౌ హి సర్వత్ర అనర్థకత్వేన ఏవ ప్రసిద్ధౌ. సంశయం, ఈ విపరీత జ్ఞానం అనేవి రెండు లోకంలో హానిని, అనర్థకత్వం, అవి అనర్థకాన్నే ఇస్తాయి చెప్ప, ఆ రెండు పనికొచ్చేవి కాదు. ఈ విధంగా చేసిన అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అనమాట, ఎలా ప్రశ్న వేసినా శిష్యుడు విచలితుడు కాలేదు. ఏవం ఆచార్యేణ విచాల్యమానహాపి శిష్యో నవిచచాల, ఏ మాత్రం తొణకలేదు, బెణకలేదు. అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాదధీతి ఆచార్యోక్తాగమ సంప్రదాయ బలాత్ ఉపపత్తి అనుభవ ఫలాత్ చ. ఆ బలంతో ఈయన ఏమాత్రం బెసగలేదు. జగర్జచ అని పైగా గట్టిగా ఘంటాపథంగా మేఘధ్వనిలాగా చెప్తున్నాడు. ఏమని? బ్రహ్మ విద్యాయాం దృఢ నిశ్చయతాం దదర్శయన్ ఆత్మన. నాకు బ్రహ్మ విద్యలో దృఢత్వం ఉన్నది, నేను తెలుసుకోగలను, తెలుసుకున్నాను అని జగర్జచ గట్టిగా కూడా ఆయన మాట్లాడాడు. ఎలాగండి ఇది అంటే ఇది ఉచ్యతే యో యహ కశ్చిత్ నహ అస్మాకం సబ్రహ్మచారిణాం మధ్యే తద్మదుక్తం వచనం తత్వతో వేద సహ తద్బ్రహ్మవేద. మా శిష్యుల్లో ఎవడైతే నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని బాగా జాగ్రత్తగా ఆలోచించి పట్టుకుంటాడో అతడికి ఈ విషయం తెలుస్తుంది. కిం పునస్తత్ వచనం ఇది, ఏమిటండి ఆ వచనము అని అడిగితే నో న వేదేతి వేదచ ఇది. అంటే నో న వేద ఇది వేదచ, తెలియలేదనేది లేదు, తెలిసింది కూడాను. యదేవ అన్యదేవ తద్విదితాదధో అవిదితాదధి ఇది ఉక్తం తదేతత్ వస్తు అనుమాన అనుభవాభ్యాం సంయోజ్య నిశ్చితం వాక్యాంతరేణ నో న వేదేతి వేదచ. అంటే దాన్నే అనుమాన అనుభవం, అనుమానం ద్వారా అనుభవం ద్వారా, అనుభవం ఏమో తెలిసిందని చెప్తోంది, అనుమానం ఏమో తెలియలేదని చెప్తోంది. ఆ రెండింటినీ సంయోజ్య సమాలోచన పరిచి ఇది అవోచత ఆచార్య బుద్ధి సంవాదార్థం, ఆచార్యుడు శిష్య బుద్ధి విచలనార్థం చెప్తే శిష్యుడు ఆచార్యునితో సంవాదిస్తూ ఏకీభవిస్తూ ఈ మాట చెప్పాడు. మందబుద్ధి గ్రహణ వ్యపోహార్థం, మందబుద్ధుల యొక్క అగ్రహణాన్ని పోగొట్టడం కోసం, మందబుద్ధులకు కూడా గ్రహణ యోగ్యమే అని చెప్పటం కోసం. తదాచ గర్జితం ఉపపన్నం, అలాంటప్పుడే ఘంటాపదంగా చెప్పటం అన్నది ఉపపన్నం అవుతుంది తప్ప వేరొకటి కాదు. ఈ విధంగా ఈ మంత్రవర్ణానికి శంకర భగవత్పాదులు పదభాష్యాన్ని అని ఏమిటి సారాంశం ఒకటే అంటే ఆచార్య ఉపదేశం, స్వాత్మానుభవం, ఈ రెండే ప్రధానం. మిగిలినవన్నీ అంటే హేయోపాధేయాలు పక్కన పెట్టి, విదితాలని పక్కన పెట్టి, తర్వాత తెలుసా తెలియలేదా అనే విషయాలను కూడా పక్కన పెట్టి, ఎవరైతే శిష్యుల్లో ఆచార్య ఉపదేశాన్ని పూర్తిగా అదే మాటల్లో అదే విధానంగా గ్రహించుకుంటూ ఇతర విషయాలను వదిలిపెట్టి అలా 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 కుశాగ్ర బుద్ధిలాగా ముందుకు వెళ్ళిపోతాడో శిష్యుల్లో అతడికే తెలుసును అనే విషయం ఖాయం అని ఈ మంత్రవర్ణం మనకి చెప్తోంది అని ఇది చెప్పారు. అదేమిటనమాట మంత్రవర్ణం? ఇప్పుడు నాహం మన్యేసు వేదేతి నో న వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేదచ. ఇది పదభాష్యం అర్థం చెప్పారు. ఇదే మంత్రవర్ణానికి వాక్య భాష్యం కూడా చెప్తారు, ఇంకా బ్రహ్మాండంగా ఇంకా బాగా అర్థం అయ్యేటట్లు చెప్తారు. అప్పుడు మనం ఈ పదభాష్యంలో చెప్పినటువంటి
ఆ శ్లోక తాత్పర్యాన్ని, అదేవిధంగా వాక్య భాష్యంలో చెప్పబోయే తాత్పర్యాన్ని రెంటిని సమాధానపరుచుకొని మనం రెంటిని అన్వయం చేసుకుంటూ మనం గురువు యొక్క ఉపదేశాన్ని గ్రహించగలం అని మనం ఆశించాలి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु। ओम शांति शांति शांति।